ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ పొందుకుంటే మనము ఎలాగుంటాము చూద్దామా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఎలా ఉంటారంటే దేవుని ప్రేమ కలిగి ఉంటారు. దేవుడు ప్రేమ స్వరూపి అని మనం విన్నాం కదా. ఆ ప్రేమ కలిగి ఉంటారు. దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటారంట పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి అంట. ఒకప్పుడు ఎంతో కోపంగా ఉంటారు, ఇతరులను ద్వేషించే వారిగా ఉంటారు, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత దేవుని యొక్క ప్రేమ అంట వారిలో పొంగి పొర్లుతుందంట. శత్రువుని కూడా ప్రేమిస్తారంట. ఎవరితో మాట్లాడని వారితో కూడా మాట్లాడాలని వారి హృదయంలో ప్రేరేపణ కలుగుతుంది. అదే పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిలో ఉన్న గుణము. కాబట్టి అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఆ స్థలంలో సువార్త ప్రకటించకుండా వెళ్ళిపోయారంట. పరిశుద్ధాత్మ మనకి ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది రైట్ అనే విషయం కూడా మనకి తెలియజేస్తుందంట. పేతురు ఆసియాలో సువార్త ప్రకటించాలని వెళ్తున్నప్పుడంట దేవుడు ఆ ప్రాంతానికి వెళ్లకుండా చేస్తూ వచ్చారంట. ఈరోజు మన జీవితంలో కొంతమంది సతమతం అయిపోతుంటారు. ఇది కరెక్ట్ కాదా, ఇది చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు ఒక మంచి గైడెన్స్ ఇస్తారంట. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు కలిగి ఉన్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా మనం 1 జాన్ 3వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు, 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉందంటే నువ్వు పాపమును అసహించుకునేవానిగా ఉంటావంట. పరిశుద్ధాత్మ లేనప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, ఎవరైనా కనిపించగానే ఒక స్త్రీ అందంగా కనిపించి నీ ఎదుట ఉంటే ఆ స్త్రీతో నువ్వేం చేయాలనుకుంటావు? పాపం చేయాలనుకుంటావు. అదే ఒక స్టైలిష్గా ఒక పురుషుడు కనిపించాడు అనుకో, నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోయాడు అనుకో, నువ్వేమనుకుంటావు? అబ్బా, ఆ పురుషుడు బాగున్నాడు అని పాపము నీలో ప్రేరేపించబడుతుంది, పాపము చేయాలనుకుంటావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియ చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నేను కలిగి ఉంటే, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని ఉంటే నీలో ఏమో ఏలుబడి చేయదంట, పాపము ఏలుబడి చేయదంట, పాపమును అసహించుకుంటావు. అదే ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకి ఆత్మనిచ్చాడంట. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడంట. ఇంద్రియ నిగ్రహం అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీలో ఇంద్రియ నిగ్రహం కూడా ఉంటుందంట. పాపమును చేయించే నిగ్రహం కూడా నీలో ఉంటుంది. అదే ఇక్కడ అంటున్నాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మనే. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వేం చేస్తావు? పాపము చేస్తావు, పాపమునకు ప్రేరేపించబడతావు. నీలో ఒక నిగ్రహము ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు, ఇతరులను ప్రేమించే గుణం ఉండదు, ఇతరులను అర్థం చేసుకునే గుణము కూడా నీలో ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఈ విషయాలు నువ్వు గమనించినప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా అనే విషయము నీకే తెలిసిపోతుంది. కాబట్టి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఈ క్రియలన్నీ నీలో ఉండవు. కొన్ని నేను చెప్పాను కదా, పాపం అనేది నీ మీద ఏలుబడి చేయదు, కానీ నువ్వు ప్రేమ కలిగి ఉంటావు, పాపాన్ని అసహించుకుంటావు, నిగ్రహము కలిగి ఉంటావు. ఇంకా ఏమి చేయాలా, రైట్ ఏదో రాంగ్ ఏదో నీకు తెలియపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.